నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ప్రారంభానికి సర్వంగా సుందరంగా ముస్తాబైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. భోగాపురం ఎయిర్పోర్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభం విజయవంతం కావాలని సింహాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. సర్వోతభద్ర శ్రీ సుదర్శన హవనం అత్యంత వైభవంగా జరిగినట్టు వెల్లడించిన ఆలయ ఈవో. గిన్నిస్ రికార్డ్ వ్యయంగా ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమంలో 14,000 మంది గిరిజన మహిళల దింసా నృత్యం. ప్రధాని ముందు నృత్యం చేసేందుకు సిద్ధమైన దింసా నృత్యకారిణులు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారనున్నాయి. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. దీంతో తెలుగువాడి పేరు అంతర్జాతీయంగా మారుమ్రోగనున్నది. 2,203 ఎకరాల్లో సుమారు 4,727 కోట్ల రూపాయల వ్యయంతో 31 నెలల వ్యవధి కాలంలో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎగిరే చేప ఆకారంలో రికార్డ్ స్థాయిలో దీన్ని నిర్మించడం విశేషం. టెర్మినల్ లోపలి సీలింగ్ మన తెలుగు సాంప్రదాయ రంగువల్లుల నమూనాలో తీర్చిదిద్దారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తాయి. ఈ విమానాశ్రయంలో పెద్ద విమానాలు దిగేందుకు 3,800 మీటర్ల సుదీర్ఘమైన కోడ్ ఈ రన్వే ఉండటం విశేషం. ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయగల కోల్డ్ చైన్ సదుపాయం ఈ విమానాశ్రయం సొంతం. ఈ విమానాశ్రయాన్ని గ్రీన్ ఎయిర్పోర్ట్గా రూపొందించారు. సోలార్ ప్లాంట్, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం రాష్ట్రంలోని ఉన్న విమానాశ్రయాల కంటే ఎన్నో అధునాతన సౌకర్యాలు, సదుపాయాలు కలిగి ఉంది. ఈ విమానాశ్రయానికి త్వరితగతిన ప్రయాణికులు చేరుకునేందుకు భారీ ఎత్తున రోడ్ల కనెక్టివిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విమానాశ్రయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా పూర్తి చేశారు. ఆగస్టు 1వ తేదీ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాటు చేసింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఉపయోగపడే సాంస్కృతిక కార్యక్రమాలను విమానాశ్రయ ప్రారంభోత్సవం రోజున కళాకారులు ప్రదర్శించనున్నారు. ఎక్కడ ఎటువంటి అపశృతులు దొరలకుండా పటిష్టమైన ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుతుందని విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 5,750 కోట్ల వ్యయంతో టాటా పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ, సుజ్లాన్ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టనున్న 800 మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టులకు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని హోసూరులో ఆయన భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా హోసూరులో 400 మెగావాట్ల సౌర విద్యుత్తు, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,200 మందికి ఉద్యోగులు లభిస్తాయని, భూమిలిచ్చిన 1,100 మంది రైతులకు 30 ఏళ్ల పాటు లీజు రుసుములు అందుతాయని మంత్రి వెల్లడించారు. పునరుత్పాద విద్యుత్ ప్రాజెక్టులో ఏపీ ప్రస్తుతం 4వ స్థానంలో ఉందని, ఏటా 15,000 మెగావాట్ల హరిత విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో శుద్ధ ఇంధన సామర్థ్యాన్ని 160 గిగావాట్లు పెంచే దిశగా పనిచేస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజ్లాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజు వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1,200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేమందరం స్వీకరించాం. కానీ ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత
యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో పర్యటిస్తున్నారు. ఇటీవల వయోభారతంలో కన్నుమూసిన తన పెదనాన్న వైఎస్ ఆనందరెడ్డి భౌతికయానికి వైఎస్ జగన్ దంపతులు అంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సొంత పెదనాన్న అయిన వైఎస్ ఆనందరెడ్డి గురువారం మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అనంతరం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో బంధువులు, వైఎస్ఆర్సీపీ నేతల సమక్షంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ వసతులపై ఆమె అధికారులతో కూలంకషంగా చర్చించి కీలక సూచనలు చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాల పనితీరును మంత్రి స్వయంగా పరిశీలించారు. సింహాచలం గిరి ప్రదక్షిణ నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. ఆసిల్మేట జంక్షన్లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడాదికి ఒక్కసారి జరిగే గిరి ప్రదర్శనకు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల భక్తులు అనేక అవస్థలు పడ్డారని వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని విశాఖ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. భోగాపురం చేరుకునేందుకు ఒకవైపు సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం కేవలం విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులకు మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. సింహాచలం దేవస్థానం గిరి ప్రదక్షిణ అసలు దాని మీద కామెంట్ చేయకూడదని చెప్పేసి ముందు నుంచి మేము అనుకున్నాం. ఎందుకంటే అది ఆ దేవదేవుని యొక్క గిరి ప్రదక్షిణ. సింహాచలం దేవస్థానం అంటే కోట్లాది మంది ఆరాధ్య దైవము. విశాఖపట్నానికి ఆ దేవుని యొక్క దీవెనలో ఉండడం బట్టే ఈ విశాఖపట్నం ఈ రోజుకి కూడా మనుగడ సాగిస్తూ ఉంది. లేదంటే ఇండియా మ్యాప్లో ఎప్పుడో కనుమరుగై ఉండేది. మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు 1971 వార్లో కూడా బంగ్లాదేశ్ సెపరేషన్ అప్పుడు కూడా సబ్మెరైన్ has entered inside. A nuclear submarine of Pakistan మన బే ఆఫ్ బెంగాల్ సీ వాటర్స్లో మన ఇన్నర్ హార్బర్లోకి చొరబడిపోయిందన్నమాట. ఓకే, అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ కంటికి కనిపించకుండా మన వాటర్స్లో ఇన్నర్ హార్బర్లోకి చొరబడిందంటే, కానీ ఏమాత్రం కూడా మనకి నష్టం జరగకుండా మన మత్స్యకారుల వల్లకి అది చిక్కి అక్కడే అది డెడ్ అయిపోయింది. అంటే చూడండి ఒకసారి, అదే కానీ ఎక్స్ప్లోడ్ అయి ఉంటే అది ఎంత ప్రమాదం అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. అటువంటి అంటే ఆల్వేస్ విశాఖపట్నం ఈజ్ ఆన్ ద టికింగ్ టైం బాంబ్ అన్నమాట. ఎందుకంటే మనం ఆ రకంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉన్నా కానీ ఉన్నా కానీ సునామీ వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు పడ్డాయన్నమాట. కానీ సునామీ వచ్చినప్పుడు కూడా మనకి ఏమీ జరగలేదు. హుడూడు వచ్చినప్పుడు కూడా మనం చక్కగా పైకి వచ్చాం. ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు. సంవత్సరానికి ఒకసారి గిరి ప్రదక్షిణ వస్తుంది. 365 రోజులు ఉంటుంది ప్రిపరేటరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో భీమిలి, తగరపల్స పరిధిలో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి కందుల దుర్గేష్
బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఫుడ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫుడ్ పాయింట్లో ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భీమ్లీ ఆర్డీపీ హైస్కూల్, ఆనందపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పెదిపాలెం చెన్ కన్వెన్షన్, గంభీరం ఏఐ అమీర్ కాలేజ్, తగరుపల్స ఆర్టీసీ గ్రౌండ్, తగరుపల్సలోని ప్రైవేట్ లేఅవుట్లు, ఆర్డీపీహెచ్ఈడి పరిధిలోని పలు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, రహదారుల సౌకర్యాలు, ప్రజలకు కల్పిస్తున్న మౌలిక వసతులను సమీక్షించారు. ప్రధానమంత్రి పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు పోలీస్, రవాణా, విద్యుత్, విశాఖపట్నం నగరపాలక సంస్థ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో నేడు సర్వోతభద్ర శ్రీ సుదర్శన హవనం అత్యంత వైభవంగా మరియు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతూ ఆ ప్రాజెక్టు అఖండ వృద్ధిని సాధించాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక హోమాన్ని తలపెట్టారు. సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దివ్యజయంగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో అర్చక బృందం వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా హోమకృతువును నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రాంతీయ ప్రగతిని ఆకాంక్షిస్తూ జరిగిన ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకైక క్షేత్రంగా యుగళావతారంగా అవతరించినటువంటి మహాప్రభు వరాహలక్ష్మి శుభప్రభు, ఆ వరాహలక్ష్మి శుభప్రభు అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఈనాడు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి భీతి కానీ, ఉపద్రవాలు కానీ, లేదా క్షామాలు కానీ లేకుండా మొత్తం యంత్రాంగమంతా సర్వసన్నద్ధమని భారతదేశమంతా సుఖంగా, సుభిక్షంగా, నిరోగంగా, సర్వతోముఖాభివృద్ధిని పొందాలి అని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖపట్నం నగర పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాక్షి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3 ప్రధాన రూట్లలో ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ, గాజువాక, పెందుర్తి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేక రవాణా మార్గాలను కేటాయించమన్నారు. అలాగే వీఐపీ వాహనాల కోసం సవరపల్లి జంక్షన్ నుంచి సన్ రైజ్ రిసార్ట్ మీదుగా ప్రత్యేక రహదారిని సమకూర్చామని, సభా ప్రాంగణానికి కేవలం 400 నుంచి 600 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించినట్టు తెలిపారు. ఆగస్టు 1న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ గూడ్స్ వాహనాలకు నగరంలోనికి అనుమతి ఉండదని తెలిపారు. అంతేకాకుండా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సిపి కోరారు. వాహనదారులు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమానికి చేరుకొని తిరిగి వెళ్ళేలా 3 ప్రధాన రూట్లు మనం ఎన్నిక చేసాము ఈ బస్ వెళ్ళడానికి. అది ఒకటి వచ్చేసి అనకాపల్లి నుండి కొన్ని బస్సులు వస్తాయి. అవి పిఎస్ఎల్ జంక్షన్, అనంతపురం మరియు రాజ్పులవ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. అక్కడ ఇంకొకటి వచ్చేసి అది భీమిలి నియోజకవర్గం వాళ్ళు మధురవాడ, అనంతపురం, తగడపువలస, రాజపులవ, విశాఖ తూర్పు ఆడిలోవ ప్రాంతం నుండి హనుమాన్వాక, అడవివరం, సొంటియాం,
పిఎస్ఎల్ అనంతపురం, తగడపువలస, రాజ్పులవ. మిగిలిన ప్రాంతాల నుండి మధురవాడ, ఫ్లవర్ మార్కెట్, అనంతపురం, రాజ్పులవ, విశాఖ ఉత్తర్, విశాఖ దక్షిణ్, ఎన్ఏడి, టీసీపాలెం, మద్దిలపాలెం, కొమ్మాది, అనంతపురం, రాజ్పులవ, విశాఖ పశ్చిమ్, గాజువాక, పెందుర్తి, ఎన్ఏడి అబ్లిక్ పెందుర్తి, తర్వాత సరిపల్లి ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్, రాజీవ్ నగర్ అండర్ పాస్, పిఎస్ఎల్ జంక్షన్, అనంతపురం, రాజ్పులవ. భవన నిర్మాణ నిబంధనలను సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల క్రేడా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 161 వలన రాష్ట్రంలో నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో క్రేడా రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీనివాసరావు, చైర్మన్ వి ధర్మేందర్, విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడారు. 161 జీవోను జారీ చేయడంలో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. భవన అనుమతుల ప్రక్రియ సరళీకృతం చేస్తూ ప్రణాళికబద్ధమైన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వ జీవో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం చేసిన సవరణల వలన నిర్మాణదారులకే కాకుండా కొనుగోలుదారులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు క్రీడా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు గారు కానీ ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా క్రీడా ఆంధ్రప్రదేశ్ మెంబర్స్ బిల్డర్స్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి ఇంకొక విషయం ఏంటంటే 2.0 సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ డీరెగ్యులేషన్ చెప్పేసి ఆ గైడ్లైన్స్ కూడా మాకు ఎంతో ఈ యొక్క జీవో రావడానికి దోహదపడింది. ఇవన్నీ కూడా ఈ యొక్క 161 జీవో ఏదైతే నిన్న కంటెంట్ ఉందో దాన్ని కూడా ఈ రూల్స్ నామ్స్ అన్నీ కూడా బిల్డింగ్ రూల్స్ 2017లోనే దానికి అమెండ్మెంట్స్ సింప్లిఫై చేయడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈ ప్లాన్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా ఈజీగా సరళతరం చేయడంతో కాస్త అప్రూవల్స్ అన్నీ ఇన్ టైంలో రావడం, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొంచెం తగ్గి ఏదైతే ఉందో అది ప్రాస్పెక్టివ్ బయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రైసెస్ కూడా వాళ్ళకి అఫోర్డబిలిటీ ప్రాస్పెక్టివ్ బయర్స్కి అఫోర్డబిలిటీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మరొకసారి క్రీడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఇన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా తెచ్చినందుకు కూటమి గవర్నమెంట్కి అలాగే ప్రత్యేకంగా వచ్చే నెల 2వ తేదీన శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కళాభాతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించినట్లు ఈవెంట్ సంస్థ ప్రతినిధులు జి త్యాగరాజన్, లీలావతి తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ నిర్వహించే కార్యక్రమాల వివరాలను తెలిపారు. సమావేశంలో వచ్చే నెల 2న జరిగే కార్యక్రమం పోస్టర్ను ఏవిఎన్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమారి ఆవిష్కరించారు. సినీ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు సాకేత్ నాయుడు సినీ సంగీత విభాపరత శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ ప్రారంభమవుతుందని చెప్పారు. కళారంగంలో విశేష సేవలు అందించిన పలువురికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశాఖ కళాభిమానులు, సంగీత ప్రియులు విజయవంతం చేయాలని త్యాగరాజన్, లీలావతి కోరారు. ప్రాన్ సీడ్ ఆక్వాకల్చర్ పేరు మీద ఆక్వా రంగంలో రైతులకు సేవలు అందిస్తున్నాను 3 రాష్ట్రాల్లో. తర్వాత నేను ఆగస్టు 2వ తారీఖున ఆదివారం ఫ్రెండ్షిప్ డే నాడు కళాభారతిలో నా నూతన వ్యాపార సంస్థ శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోకి అడుగు పెట్టదలుచుకున్నాను. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి పి కృష్ణకుమారి గారిచే ఈరోజు పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా 2వ తారీఖుని కళాభారతిలో సాయంత్రం 5:30 ఫిల్మ్ఫేర్ అవార్డీ, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరిసిస్ట్ సాకేత్ నాయుడిచే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్తో పాటు విశాఖపట్నం వాస్తవ్యులైన ఫణిభూషణ్ గారికి, శశిరాణి గారికి, మాధవీలత గారికి వాళ్ళ యొక్క గాన ప్రతిభకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా సెంచూరియన్ యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్ శ్రీ జిఎస్ఎన్ రాజు గారు, వారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. వారితో పాటు ఇంటర్నేషనల్ మెజిషియన్, మాస్టర్ ఆఫ్ ఇల్యూషనిస్ట్ డాక్టర్ బిఎస్ రెడ్డి వారు కూడా సెలబ్రిటీ చీఫ్ గెస్ట్గా విచ్చేస్తున్నారు. అదేవిధంగా మా ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి పి కృష్ణకుమారి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. మధురవాడ చంద్రంపాలెంలో కొలువై ఉన్న శ్రీ దుర్గలమ్మ అమ్మవారికి ఆషాఢసార మహోత్సవం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పుష్పాలంకరణతో సుందరంగా అలంకరించి వేద మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
మహిళలు నిర్వహించిన కోలాటం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహోత్సవంలో భాగంగా గ్రామంలో సంప్రదాయబద్ధంగా ఊరేగింపు నిర్వహించి ముందుగా శ్రీ బంగారం తల్లిని దర్శించుకొని అనంతరం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి ఆషాఢసారిని సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక సారిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పిల్ల పాపారావు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఏడాది సంప్రదాయంగా ఊరేగింపుతో అమ్మవారికి ఆషాఢసారిని సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ఈసారి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అనంతరం సుమారు 2000 మంది భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సంప్రదాయ నాయక దుర్గాలమ్మ కళ్యాణ వెంకటేశ్వర అభయాన్నేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలో ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు కూడా పూజలు జరుగుతాయి. ఈ రోజు అందరూ మా సభ్యులందరితో అందరి సహకారంతో ఇవాళ గొప్పగా అమ్మవారికి సారి సమర్థంగా జరిగింది. అక్కడ బంగారంకి ఇక్కడ అమ్మవారికి కూడా గ్రాండ్గా జరిగింది. అందరి సహకారంతో గ్రాండ్గా జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో మా అందరూ కూడా మన దేశ ప్రజలు, ఊరు ప్రజలు, గ్రామ ప్రజలు, రాష్ట్రాలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మా కార్యక్రమం చేస్తాం. శ్రీ శ్రీ వరసిద్ధి అభయ ఆంజనేయ సంపత్ వినాయక వెంకటేశ్వర స్వామి దుర్గాలమ్మవారి ఆలయం చంద్రాంపలంలో పూర్మికుల గుడి అనే మా దుర్గాలమ్మవారిని అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ ఆషాఢ మాసం అమ్మవారికి సారి పెట్టాలని మా చంద్రాంపలం గ్రామస్తులు, మా ఆడపడుచులు అందరూ కూడా ఈ అమ్మవారికి సారి పెట్టాలనుకున్నారు. అలాగే గ్రామస్తులందరూ కూడా మా ఆలయ ధర్మకర్త అయినటువంటి పిల్ల పాపారావు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆషాఢ మాసంలో సారి పెట్టాలని చాలా గొప్పగా ఘనంగా ఊరంతా కూడా పిలిచి సారి పెట్టడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి ముందుకు వచ్చిన మా పాపారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మధురవాడ జూ పార్క్ సమీపంలో ప్రైవేట్ బస్ ఢీకొని జింక మృతి చెందింది. విశాఖ మధురవాడ వద్ద జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్ ఢీకొనడంతో ఒక జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సరైన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, తాగునీటి కొరత వల్ల వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి అన్వేషణలో నేషనల్ హైవేకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి నెల 2 నుంచి 3 జింకలు ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నప్పటికీ అటవీశాఖ జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి వెంట బలమైన రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. స్త్రీలలో గర్భాశయ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని మెడికవర్ ఆసుపత్రి సీనియర్ గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాధిక అన్నారు. జగదాంబలోని మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం అనేక మంది మహిళలు అడెనోమయోసిస్ అనే గర్భాశయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధి వల్ల నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, రోజువారీ పనులకు ఆటంకం కలగడంతో పాటు దాంపత్య జీవితంలోనూ తీవ్రమైన నొప్పి అనుభవించే అవకాశం ఉంటుందని వివరించారు. గర్భధారణను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో ప్రణాళిక చేసుకోవడం ద్వారా ఈ సమస్య ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని, తీవ్రతను బట్టి మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని డాక్టర్ రాధిక స్పష్టం చేశారు. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే హార్ట్ బర్నింగ్ అనుకోండి. చాలామంది ఆడవాళ్ళు దీని గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఎడినోమయోసిస్ అని ఒక గైనిక్ కంప్లైంట్. ఎడినోమయోసిస్ అని స్కానింగ్లో రిపోర్ట్ ఇవ్వచ్చు. అంటే మా డాక్టర్ చెప్పిన విషయం బట్టి వాళ్ళకి అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఎలాగా ప్రెజెంట్ అవుతూ ఉంటారంటే చాలా బ్లీడ్ అవుతూ ఉంటుంది. నెల అయ్యేటప్పుడు బ్లీడ్ అవ్వడము, ఇన్నాళ్ళు ఎప్పుడు పీరియడ్స్లో పెయిన్ లేనిది ఇప్పుడు కొత్తగా పెయిన్ రావడం అని, విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు ఏకంగా బాగా కొంకరు తిరిగిపోయి పొట్ట లోపల పెట్టుకొని ఆఫీస్ సెలవు పెట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు. అది కాకుండా ఏంటంటే భార్యాభర్తలు కలిసేటప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. పూర్వం ఏంటంటే మ్యారేజెస్ అవన్నీ కొంచెం లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో ఉద్యోగాలు వాటిలో ఉంటున్నారు. పిల్లలకి ప్లానింగ్ అంటే ఇంకా టైం ఉందండి అని అంటూ ఉంటారు.
సో ఇప్పుడు మామూలుగా అయితే ప్రజెంట్ సినారియో బట్టి అయితే కనుక ఈ డిసీజ్ ఇన్సిడెన్స్ అయితే 20 నుంచి 35% ఉంది, అది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. బట్ మ్యాక్సిమం ఇన్సిడెన్స్ ఎక్కడ వస్తుందంటే 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు. ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ గురించి చెప్తున్నానంటే, ఇప్పుడు ఉన్న ఆడపిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, పిల్లలకి అందాం అనుకుంటున్నారో, ఈ డిసీజ్ కామన్గా వచ్చే ఏజ్ అయితే కనుక 36 నుంచి 45 ఇయర్స్ లోపల చాలా తీవ్రంగా ఉంటుంది ఆ పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే ఇది వస్తే ఏదో వచ్చిందిలే పోనీ ట్రీట్మెంట్ తీసుకుందాం అనేది కూడా లేదు. దీనికి ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తే కనుక అయితే ప్రెగ్నెన్సీ నిలబడదు. ఒకవేళ నిలబడ్డది అనుకుంటే అబార్షన్ అయిపోవచ్చు. ఒకవేళ అబార్షన్ అవ్వకపోతే పోనీ చివరి వరకు వెళ్ళిందా అనుకుంటే టైం కన్నా ముందర డెలివరీ అయిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దీనికి ప్రివెన్షన్ అనేది ఏం చేస్తాము అంటే మయోమెక్టమీ చేయించుకునే వాళ్ళు కానీ, ప్రీవియస్ హిస్టరీ ఏమైనా సరే, ఒక LSCS అయినా సరే, అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఇట్ ఈస్ ఎ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం అన్నమాట దీన్ని. ఎక్కువ ఈస్ట్రోజన్ కాంపోనెంట్ అంటే PCOS ఉన్న వాళ్ళకి ఎలాగ మనకి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటుందో, ప్లస్ ఫైబ్రాయిడ్స్ కూడా 15% శాతంతో కలిసి ఉంటుందన్నమాట. సో ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, PCOS విత్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ సినారియోలో అందరికీ ఎక్కువగానే ఉంది సొసైటీలో చూస్తే కనుక. సో ఈ విధంగా చూసి దాని పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికే చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించే లక్ష్యంతో ఉమ్మడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వేలాది మంది గిరిజన బాలికలు నేడు భోగాపురం చేరుకొని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉత్సాహంగా దింస నృత్య ప్రాక్టీస్ చేశారు. పాడేరు, సీతమ్మపేట, పార్వతీపురం, రంపచోడవరం ITDA పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో 8, 9, 10వ తరగతులు చదువుతున్న సుమారు 14,000 మంది గిరిజన బాలికలు ఈ మహాప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఇందులో పాడేరు ITDA నుంచి 7,000 మంది, పార్వతీపురం నుంచి 3,000 మంది, సీతంపేట నుంచి 2,000 మంది, రంపచోడవరం నుంచి 2,000 మంది బాలికలు భాగస్వామ్యులవుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఏకతాటిపై గజ్జె కట్టి అడుగులు వేస్తూ వారు ప్రస్తుతం విమానాశ్రయం సమీపంలోని భారీ ప్రాంగణంలో కఠిన శిక్షణ పొందుతున్నారు. బాలికల రాకను పురస్కరించుకొని నిర్వాహకులు అన్ని వసతులు పూర్తి చేశారు. విజయనగరంతో పాటు డెంకాడ, నెల్లిమడ్ల, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో విద్యార్థినులకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభించి బహిరంగ సభ వేదికకు వెళ్లే మార్గంలో ఈ చారిత్రక దింస నృత్య ప్రదర్శన ఆవిష్కృతం కానుంది. బులెటిన్ ముగుస్తున్న హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభానికి సర్వంగా సుందరంగా ముస్తాబైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. భోగాపురం ఎయిర్పోర్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభం విజయవంతం కావాలని సింహాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. సర్వోతభద్ర శ్రీ సుదర్శన హవనం అత్యంత వైభవంగా జరిగినట్టు వెల్లడించిన ఆలయ ఈవో. గిన్నిస్ రికార్డ్ వ్యయంగా ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమంలో 14,000 మంది గిరిజన మహిళల దింసా నృత్యం. ప్రధాని ముందు నృత్యం చేసేందుకు సిద్ధమైన దింసా నృత్యకారిణులు. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.